హలో ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు మేము వేములవాడ దర్శనానికని వెళ్ళాము. దర్శనం నుంచి తిరిగి వస్తుండగా ఏం జరిగిందో తెలుసా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మేము కరీంనగర్ నుంచి స్టార్ట్ అయినాం కాబట్టి లోయర్ మానేరు డ్యామ్ ఇది. దీనిలో నీటి శాతం చూడండి ఎంత తక్కువగా ఉందో. ఎండాకాలం వచ్చేసింది కాబట్టి అందరూ నీటిని చాలా పొదుపుగా వాడండి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం గుడి రీకన్స్ట్రక్షన్ చేస్తుండ్రు. అందుకోసమని భీమేశ్వర ఆలయంలో దర్శనాలు. ఇప్పుడు ఆలయంలో అన్ని పూజా కార్యక్రమాలు యథావిధిగానే జరుగుతున్నాయి. హాయ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మేము వెళ్ళాము. ఫెస్టివల్ కాబట్టి జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఇప్పుడు ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాము. గణేశుని దర్శనం ముందుగా కోడలు ముక్కు ఎన్న వాళ్ళు కోడలు కట్టిస్తున్నారు. ఇక్కడ ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు దర్శించుకోండి దేవుని. దర్శనం పూర్తి చేసుకొని ఇది బయటికి వచ్చే మార్గం. ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ అమ్మవారి గుడి కనిపిస్తుంది. అందరు దర్శించుకోండి అమ్మవారిని. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఒక ఫోటో తీసుకున్నాము ఇక్కడ గుర్తుగా. ఇది గోశాల. ఇక్కడ యాక్చువల్గా గోవులు ఉండేటివి, కానీ ఇప్పుడు అన్ని కోడిముక్కలతో తీసుకెళ్లారు. ఇక్కడ కోడళ్లకు పశుగ్రాసంగా గడ్డి, గరక, బనానాలు అవి అందుబాటులో ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 లింగాలు కనిపిస్తున్నాయి. వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ఇంకా అక్కడక్కడ కొన్ని విగ్రహాలు ఉంచడం జరిగింది. జంట నాగేంద్రులు, కృష్ణుని విగ్రహము, ఇంకా కొన్ని విగ్రహాలు. ఈ చెట్లకు వెళ్ళాడుతున్న ఏంటో గమనించారా? అదేనండి గబ్బిలాలు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎన్నో సంవత్సరాల నాటి ఈ రావి చెట్టును చూసారా ఎంత పెద్దగా ఉందో. రావి చెట్లు ఎక్కువగా ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ఈ చెట్టు దగ్గర ఎక్కువసేపు ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చెట్టు లోపలికి ఒక గుహలాగా తయారైపోయింది. ఇదేంటో తెలుసా? నందదీపం. అలా దర్శనాలు పూర్తి చేసుకొని బయటికి వచ్చేసాం. మంచి ఒక మామిడి తోటను చూసుకొని అందులో భోజనాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. రకరకాలుగా పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు కూడా దిగేశాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెట్లు ఎక్కిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మేము కూడా చెట్లు ఎక్కేసాం కోతి కొమ్మచ్చిలాగా.